హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ పదవుల పంచాయతీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి కూడా అధిష్టానం ఆశావాహులకు భారీ షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడ పెద్దలతో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణపై రేవంత్తో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఫైనల్కు వచ్చింది. సోమవారం రాత్రి కల్లా పేర్లు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రక్రియను మే 30కి వాయిదా వేశారు. 30న మళ్ళీ ఢిల్లీకి రావాలని రేవంత్, మహేష్లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. దీంతో అదే రోజు మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గ నేతల పేర్లను ఖరారు చేస్తారనే టాక్ వినిపిస్తుంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కూర్పులో కొత్త తరం నేతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్, మహేష్ కుమార్ గౌడ్లకు రాహుల్ గాంధీ సూచించినట్లుగా సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వెడమబొజ్జ, పర్ణికారెడ్డి, వంశీకృష్ణ, నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ వంటి యువతరం నేతలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. గతంలో సీనియర్ ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులుగా నియమితులైన పలువురు సీనియర్ నేతలు కనీసం గాంధీ భవన్లో కేటాయించిన గదులకు కూడా వెళ్ళలేదని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది. సీనియర్ అనే పేరుతో కాకుండా పనితీరే గీటురాయిగా పార్టీ పదవులను ఇవ్వాలని ఆయన చెప్పినట్లు సమాచారం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పీసీసీ ఉపాధ్యక్షులుగా 35 మందిని నియమించనుండగా వారిలో 3 లేదా 4 ఎంపీలు, 4 లేదా 5 ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డిలకు ఉపాధ్యక్ష పదవులు దక్కొచ్చని సమాచారం. జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పేరును కూడా బీసీ కోటాలో ఇదే పదవికి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడిన ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవులు ఇస్తారని సమాచారం. పీసీసీలో కీలకంగా భావిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు మహబూబ్ నగర్ ఎంపీ బలరాం నాయక్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, మైనార్టీ నేతలు ఫహీం, ఫిరోజ్ ఖాన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ పదవులకు కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నా వారిని పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రులు లేకపోవడంతో పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులు ఇక్కడి వారికి ఎక్కువగా ఇవ్వాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ నెల 30కైనా ఆశావాహుల ఆశలు తీరుతాయో లేదో చూడాలి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.